శ్రీకాళహస్తిలో ఆషాఢ మాసం బోనాల పండుగ పురస్కరించుకొని అమ్మవారి ఆలయాల వద్ద తెల్లవారుజాము నుండి భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటి నుండి ఆడపడుచులు పసుపు కుంకుమలతో పాత్రను అలంకరించి అగ్నిసాక్షిగా బోనం ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. హైకోర్టు జడ్జి నంద హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డాక్టర్ కె లక్ష్మణ్, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ రకమైన దుష్ట శక్తులు ఆ గ్రామంలోకి రాకూడదని భావిస్తూ ఆ గ్రామ దేవత ఆ ఊరి చుట్టూ ఒక గట్టి దిగ్బంధన వేసి కూర్చోనేది. అదే ఈ బోనాలు తల్లి. ఆమె రకరకాల రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంత వాసి అనిల్ కుమార్ యాదవ్ గారికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి, దేవాలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారికి, ట్రెజరర్ సతీష్ ముదిరాజ్ గారికి, వెంకటేష్ గారికి, ఇంకా ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ఇతర నాయకులకి, ప్రజాప్రతినిధులకి, భక్తులకి, బోనాలతో అమ్మవారికి దర్శనానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ ముందుగా నా హృదయ